ప్రసంగి రాసి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అయితే ప్రతి దానికి కూడా ఏమున్నది అంటున్నాడు దేవుడు? సమయం ఉన్నది. మనం ఏమనుకుంటామంటే టైం లేదు కావచ్చు అని మనం అనుకుంటాం. ఏదైనా దైవిక కార్యము మన ఎడల ఆలస్యం అయితే మనం ఏం తలుచుకుంటామంటే టైం లేట్ అవుతున్నదంటే దేవుడు దీనికోసం ఏం సమయం కేటాయించలేదు కావచ్చు, ఈ కార్యము నా జీవితంలో జరగదు కావచ్చు అని మనము అనుకుంటుండొచ్చు. కానీ దేవుడే స్వయాన్ని చెప్తున్న మాట, ప్రతి దానికి కూడా ఒక సమయం అనేది ఏర్పాటు చేయబడ్డది. ఆ సమయం అనేది వచ్చినప్పుడు నీకు జరగవలసిన కార్యము ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఖచ్చితంగా సమయాన్ని పెడతాడా? నువ్వు అడిగినప్పుడు ఇమ్మీడియట్లీ కార్యం చేస్తాడా, లేకపోతే ఏదైనా సమయం పెడతాడా? ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ వచ్చి ఏమంటున్నది? ఆ యొక్క వివాహములో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన కాడికి ఎవరెవరు విలువబడ్డారు? మరియమ్మ గారు అక్కడనే ఉన్నారు, యేసుక్రీస్తు గారు అక్కడనే ఉన్నాడు, ఆయన శిష్యులు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా వివాహానికి పిలువబడ్డారు. అయితే పిలువబడ్డ తర్వాత అక్కడ సడన్గా ఏమైపోయిందంటే ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు విందులలో ద్రాక్షరసం పోసే ఆనవాయితీ. అయితే ద్రాక్షరసం అయిపోయేసరికి వాళ్ళకు ఒక టెన్షన్. అయ్యో ద్రాక్షరసం ఉంటే కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు అన్నప్పుడు మనకి ఎంత టెన్షన్ ఉంటుందో, మనం ఏదైనా తీసుకొస్తే అందరికీ సరిపోకపోతే మనకి ఎట్లా బాధకరంగా ఉంటుందో, వాళ్ళని తృప్తిపరచలేకపోయినాం, వాళ్ళని పిలిచి అవమానపరిచినట్టు అయిపోతుందేమో అని మనం ఎలాగో టెన్షన్ పడుతుంటామో, అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఆ మరియమ్మ గారు కూడా వచ్చి ఏమంటున్నదంటే ద్రాక్షరసం అయిపోయింది, మిగతా చాలామంది కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నారు త్రాగడానికి అని చెప్పేసి ఆమె టెన్షన్తో యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వచ్చి ఏమంటున్నది? అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈమె ఏమడుగుతున్నది? ఫస్ట్ అయిపోయింది, నువ్వు ఏదైనా కార్యము చెయ్యి, నీకేదైనా నువ్వు ఏదైనా చేయగలిగిన వాడవు కదా, నువ్వు దైవ కుమారుడవు కదా, నువ్వు ఏదైనా నాకు చేయాలా, ఇక్కడ ఉన్న పరిస్థితి నుంచి నువ్వు విడిపిస్తే బాగుంటుందని మాకు ఆశ. ఒక వ్యక్తిని మనము ఆశ్రయిస్తున్నామంటే ఏ ఉద్దేశంతో, ఏదన్నా సమస్య చెప్పుకుంటున్నామంటే ఏ ఉద్దేశంతో చెప్పుకుంటారు? ఆదరిస్తారని, సహాయం చేస్తారని, ఓదారుస్తారని, బలపరుస్తారనే ఉద్దేశంతో మన సమస్యను వారి ఎదుట పెట్టగలుగుతాం. అయితే మరియమ్మ గారు కూడా అదే సిచ్యువేషన్లో, అక్కడున్న పరిస్థితులు బాగలేవు కనుక అందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు, మాట పోతుందేమో అని చెప్పేసి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య గారిని అడుగుతున్నది ఏమని? అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పేసి ఆమె సమస్య చెప్తున్నది. హల్లెలూయా. మరి సమస్య చెప్పగానే ఓకే అని చెప్పేసి దేవుడు ఏదైనా కార్యం చేస్తున్నాడా? ఏం చేయలేదు. ఏమంటున్నాడు? అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు. హల్లెలూయా. అంటే దేవుడు ఏదైనా కార్యము చేయాలంటే దేవుడు తను అనుకున్న సమయం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ ఎడల దేవుడు అనుకున్న సమయం వచ్చినప్పుడు, దేవుడు అనుకున్న ప్రణాళిక వచ్చేసినప్పుడు ఎవరు ఆపినా కూడా ఇక ఆగనే ఆగదు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే అయ్యో నేను పోయి చెప్పినా కూడా ఆయన స్పందించలేదు, నేను పోయి పాస్టర్ గారికి చెప్పినా కూడా మా ఇంటికి రాలే, నేను ప్రార్థన చేస్తున్నా దినదినము కానీ నాకు సమాధానం రాలేదు అని నీవు అనుకుంటుండొచ్చు. ఈరోజు నీ ప్రార్థన, మరి ఆమె కూడా ఒక ప్రార్థన చేస్తున్నది, ఆయన దగ్గర ఒక విజ్ఞాపన చేస్తున్నది, ఒక రిక్వెస్ట్ ఇస్తున్నది. ఏమని? ఇక్కడ ఉన్న సమస్యను నువ్వు తీర్చగలి అన్న విధముగా అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నది. హల్లెలూయా. ఆయా సందర్భాలలో మనము కూడా యేసయ్య దగ్గరికి రిక్వెస్ట్లు తీసుకొస్తున్నాం.
ఉపవాస ప్రార్థన ద్వారా కావచ్చు, మనం వేదనతో ఉండి కావచ్చు, మన కన్నీటితో కూడా రిక్వెస్ట్లు తీసుకొస్తాం. ఎందుకంటే మనం ముందు పెట్టుకున్న కార్యానికి ఏదైనా ఆటంకాలు జరిగినప్పుడు, దానికి సరిపడ మనం ఏదైతే సమకూర్చుకున్నప్పుడు, మనం సమకూర్చుకున్నది కూడా సరిపోనప్పుడు, మన ఆలోచనకు కంటే ఎక్కువగా అక్కడ ఏదైనా పరిస్థితులు తారుమారు జరిగినప్పుడు మనం కూడా టెన్షన్ తోటి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాము. హల్లెలూయా. ఆయా సందర్భాలలో దేవుడు ఏం చేస్తాడు? ఇమీడియట్లీ కార్యం చేయడు. హల్లెలూయా. కాము ఉంటాడు. అప్పుడు వీళ్ళకేమనిపిస్తుంది అంటే, దేవుడు ఏమన్నా పక్షపాత? దేవుడు పక్షపాతి కాదు. నిన్ను ప్రేమించేవాడే కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే కదా ఆయన వచ్చింది. అలాంటప్పుడు నువ్వు బాధపడుతుంటే, నువ్వు వేదన పడుతుంటే, నువ్వు రిక్వెస్ట్ చెప్తుంటే కూడా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తుంటే కూడా ఆయన చేయకుండా చేతులు ముడుచుకొని ఉండేవాడు ఎంత మాత్రం కానే కాదు. కానీ ఆయన ఏమంటున్నాడు మరియమ్మ గారితో? అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఎందుకు ఆగుతున్నదంటే, ఆయన సమయము వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. మనకు కావాల్సింది మన సమయానికి దైవ కార్యాలు చేయడు. నీ సమయం చేయడు దేవుడు. దేవుడు ఏదైనా చేసినాడంటే ఆయన టైం వచ్చినప్పుడు చేస్తాడు. అది నీ మేలుకే జరిగించబడుతుంది. ఒకవేళ నువ్వు అడిగినప్పుడు చేస్తే అది నీకు తృప్తికరంగా ఉండదు కావచ్చు, అది నిన్ను తృప్తిపరచదు కావచ్చు, దానివల్ల నీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు దేవుడు చేస్తే, దేవుడు అనుకున్నప్పుడు చేసినాడు అనుకో, ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి నీకు రానే రావు. హల్లెలూయా. దేవుడు అనుకున్న స్థాయిలో నీకు కార్యం చేస్తే, దేవుడు తను అనుకున్న టైంలో దేవుడు నిన్ను స్పందిస్తే, నిన్ను దర్శిస్తే, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా దేవుడు నీ తలను పైకెత్తుతాడు. హల్లెలూయా. ఆయా సందర్భాలలో మన జీవితంలో కూడా ఈ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎలాంటి టెన్షన్లు వచ్చినాయో, మన జీవితంలో కూడా డబ్బులు లేనప్పుడు, పనులు లేనప్పుడు, కొరతగా ఉన్నప్పుడు, దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు, సమాధానం కరువు అయిపోయినప్పుడు, అక్కడ ఏం కరువు అయిపోయింది? ద్రాక్షారసము లేమి వచ్చేసింది. ఈరోజు రకరకాల లేమిలు ఉంటాయి, రకరకాల కరువు పరిస్థితులు మనకు వస్తాయి. కానీ ఏ కరువు వచ్చినా, ఏ కాటకం వచ్చినా, నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన దేవుడు నీ మొరను ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ఆయన ఆలకిస్తున్నాడు. కానీ ఆయన సమయం వచ్చేదాకా ఏం చేయాలా? మరియమ్మ గారు యేసయ్యకి ఏమవుతుందో, తల్లి వాళ్ళ తల్లి కదా, అయ్యో మా అమ్మ వచ్చింది కదా అని చెప్పేసి ఇమీడియట్లీ చేసేస్తున్నాడా? ఏమంటున్నాడు? తల్లికైనా ప్రతి ఒక్కరికి కూడా ఒక సమయం ఉన్నది. హల్లెలూయా. నాకైతే ఇది, నీకైతే అది కాదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమానంగానే చూసినాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. ఒకరు వచ్చి చెప్తేనేమో ఇమీడియట్లీ చేసి, మరొకరు వచ్చి చెప్తేనేమో టైములు ఇచ్చి, ఇది ఎవరి దగ్గర ఉంటుంది అంటే మానవుల దగ్గర ఉంటుంది, స్వార్థపూర్వకంగా. వీళ్ళకి ఎందుకు ఇమీడియట్లీ పని చేయాలా, వీళ్ళకి ఎందుకు ఇమీడియట్లీ మనం స్పందించాలి అని వీళ్ళు అనుకుంటారు. కానీ నరుని స్వభావము దేవునిది కాదు ఎప్పుడు. హల్లెలూయా. మీ ఆలోచన వంటి ఆలోచనలు దేవుని ఆలోచన కాదు. దేవుని ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. ఎందుకంటే తల్లి వచ్చి అడిగినప్పటికీ కూడా ఏమంటున్నాడయ్యా? తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారిని 9 మాసాలు మోసి కన్న తల్లి కూడా వచ్చి అడిగితే ఏం చెప్తున్నాడు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. మరి ఇప్పుడు మనం యేసయ్యకి ఎవరము? బిడ్డలం. తల్లికైనా ఒకటే, బిడ్డలకైనా ఒకటే. హల్లెలూయా. అంతే తప్ప తల్లికి ఒకటి, బిడ్డలకు ఒకటి, అన్నదమ్ములకు ఒకటి, భర్తకైతే ఒకటి. తిరిగిందికల్లా మాట్లాడతారు మనుషులు, కానీ తిరిగిందికల్లా మాట్లాడేటోడు దేవుడు కానే కాదు. హల్లెలూయా. అవునంటే అవును, కాదంటే కాదు. మరి ఆయన ఎట్లా అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడుతున్నాడో, ఈరోజు మన మాట విధానం కూడా ఎట్లుండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. అట్లుండదు. ఎట్లుంటుంది అంటే, ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నా, హైదరాబాద్లోనే ఉంటారు కానీ ఎక్కడో ఉన్నా అని చెప్తారు, ఇంటికాడనే ఉంటారు కానీ బండి మీద ఉన్నా అంటారు. ఇంకా బయలుదేరరు కానీ ఏం చెప్తారంటే ఆల్రెడీ దగ్గరకు వచ్చినాం, ట్రాఫిక్లో ఉన్నాం. అన్నీ ఏం మాటలు ఇవి? అవునంటే అవును అన్నట్టున్నదా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం నీకు ఉండాలి. హల్లెలూయా.
యేసయ్య కదే. ఈరోజు యేసయ్యను పోలి నడుచుకునే మనం కూడా, ఆయన బోధలో పెంచబడే మనం కూడా ఎలా ఉండాలంటే అదే రూపకంగా నడుచుకునే వ్యక్తులమై ఉండాలి. అయితే ఈరోజు ఒకవేళ మన కుటుంబాలలో కూడా ఈ ద్రాక్షారసం అయిపోయినట్టుగా, డబ్బులు అయిపోయినాయా, సమృద్ధి అయిపోయిందా, సమాధానం అయిపోయినా, నెమ్మది లేకుండా అది కూడా క్లోజ్ అయిపోయినా, ఏది అయిపోయినా కూడా నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్న మొర్రను దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు. నువ్వు ఏది కోరుకొని దేవుని సన్నిధికి వచ్చి ఒక రిక్వెస్ట్ ఇస్తున్నావో, ఈ లోక సంబంధమైన అధికారులు ఒకవేళ నీకు ఇచ్చిన రిక్వెస్ట్కు, నువ్వు చేసిన మొరకు తగినంగా వాళ్ళు చేయకపోవచ్చు, కానీ తగిన సమయం వచ్చినప్పుడు మాత్రము దేవుడు ఖచ్చితంగా నీ మొరను వింటాడు. హల్లెలూయా. దానికి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎలా చేస్తున్నాడంటే, ఎప్పుడైతే వాళ్ళు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా వాళ్ళు చేయడానికి ఇష్టపడ్డారో, ఆయన మహిమ కలిగిన కార్యాన్ని వాళ్ళు కన్నులారా చూడగలిగినారు. హల్లెలూయా. ప్రతి దానికి కూడా ఏమున్నది, ఇక్కడ టైం అనేది కేటాయించినాడు. మనం ఏమనుకుంటామంటే ఇమీడియట్లీ చేస్తే ఏమవుతుంది, ఎవరికైనా ప్రార్థన చేస్తుంటే అమ్మ కోసేపు ఉండి తర్వాత ప్రార్థన చేస్తాను అనుకో, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడే చెయ్యి అంటారు కొందరు బాధితులు. నాకు కనబడుతూనే ఉంటారు వాళ్ళు. అరే నేను దేవుని ఆత్మ ప్రేరేపించి ఒక 10 నిమిషాలు ఆగు అంట. కొందరికి దురాత్మలు ఉంటాయి, వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. నాకు ప్రార్థన చేస్తా అంటే దేవుడు ఏమిస్తాడంటే, ఆయా అందరికి కాదు, కొందరికి కొన్ని సందర్భాలలో కొంచెం అయినాక ఉండి మళ్ళీ ప్రార్థన చేస్తాను. అప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళ దయ్యం రాదు బయటికి. నువ్వు పక్కకుండు తర్వాత ప్రార్థన చేస్తా అంటే అప్పుడు ప్రార్థన చేస్తే బయటకు వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నాకు ప్రార్థన చేయమంటే నన్ను పక్కకుండు, నాకు లేట్ అవుతుంది, నాకు తిండికి, నాకు పనికి, లేకపోతే నాకు ఇంకో ప్రోగ్రాం ఉన్నదని చెప్పేసి పెట్టుకుంటారు. దేవుని సమయం వచ్చేదాకా నువ్వు ఆగితే నీ కుటుంబము విడిపించబడుతుంది, కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని టైం వచ్చేదాకా నువ్వేం చేయాలా? తల్లి అసొంటిది ఏం చేస్తున్నది? నేను నీ తల్లిని, నీకు తిండి పెట్టినా, నీకు రోజు ఇచ్చేసినా, నేను అన్నా ఏంద్రా అని ఏమన్నా జులుం చేస్తున్నదా? నాకు కొడుకే కావచ్చు, కానీ ఆయన ఈ లోక సంబంధమైన కుమారుడు కాదు, ఆయన దైవ కుమారుడు. హల్లెలూయా. తల్లి కూడా ఆయనను దైవముగానే చూస్తున్నది. ఆమెకు తెలుసు కదా, మొదట చెప్పినాడు కదా దేవదూతలు వచ్చి, నీ గర్భవాసమును పుట్టేది ఎవరు? లోకరక్షకుడు. దైవ కుమారుడు వస్తున్నాడు, మనుష్య కుమారుడు, మానవ రక్తంతో వచ్చేవాడు కాదు, దైవ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతున్నావు అని చెప్పినాడు. హల్లెలూయా. అందుకని మరియమ్మ గారు కూడా, నేను తల్లిని కదా, నేను రోజు చర్చికి వస్తున్నా కదా, నేను రోజు చర్చిలో పనులన్నీ చేస్తున్నా కదా, నువ్వు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, నువ్వు నాకు ఫస్ట్ ప్రార్థన చేయాలి, నేను నీకు దశమ భాగం ఇస్తున్నా కదా, నీకు ఇది చేస్తున్నా కదా, నీకు అది చేస్తున్నా కదా, నీకు అదోటి ఇదోటి నేను సహకరిస్తున్నా కదా. హల్లెలూయా. మరి మరియమ్మ గారు మాట్లాడాలనుకుంటే ఏమీ లేవంటావు అమ్మ? మరియమ్మ గారు మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. నిన్ను అన్నా పెంచినా, నువ్వు పుట్టినప్పుడు ఎక్కడున్నాం? పశువుల పాకలో ఆ స్మెల్కు దానికి ఎన్ని అరుచుకున్నా నేను, నా మాట వింటలే అని ఏమన్నా అంటుందా ఆమె? ఒక్క మాట. ఎందుకంటే ఆయన సమయం వచ్చేదాకా ఆగితే మన కార్యాలు సఫలపరచబడతాయి. హల్లెలూయా అని చెప్పేసి ఓపికతో ఆయన టైం వచ్చేదాకా ఆ మాట చెప్పగానే ఇమీడియట్లీ కూడా ఆమె ఆముగున్నది. ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నప్పుడు నీవు కూడా ఏం చేయాలా? వెయిటింగ్ చేయాలి ఆయన సమయం వచ్చేదాకా. మరియమ్మ తల్లి అసలు వెయిట్ చేస్తున్నావు, మరి నువ్వు పిల్లవు, నువ్వేం చేయాలి? నువ్వు తల్లి అంత చేసిన తల్లి తన గర్భమును కూడా దేవుడు వాడుకున్నాడు. తన ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు పోషించబడ్డారు. అలా గృహంలో ఉన్నాడు యేసయ్య. ఇన్ని చేసినా కూడా, ఇన్ని సాక్రిఫైస్ అయినా కూడా ఆమె ఏ మాత్రం ఆ జులుం అనేది చూపిస్తలే. కానీ ఈరోజు మనోళ్ళు ఏం చేస్తారండి, ఎందుకు చేతలేవు యేసయ్య, ఎందుకు చేతలేవు పాస్టర్, మా ఇంటికాడ పెడితే ఏమవుతుంది, మా ఇంటికి వస్తలేవు, మా ఇంటికి రావు నువ్వు, ఇవన్నీ అన్నమాట. హల్లెలూయా. కాముగా ఉండాలి. మరియమ్మ గారు వాళ్ళ తల్లి అయినప్పటికీ కూడా
అమ్మా నా టైం రాలేదనగానే ఉంటుంది. ఈరోజు ఇప్పుడు నా టైం కాదు, కొద్ది రోజులకు నేను దీవిస్తారా బాబు, కొంచెం ఆగు నాన్న అంటే మనం ఆగదు. ఈ పని ఇప్పుడు మొదలు పెట్టక నాన్న, 4 రోజులకు మొదలు పెట్టుకో అంటే లేదు, ఇప్పుడే మొదలు పెట్టా, నువ్వు వచ్చి ప్రార్థన చేయి. తల్లి అసలు ఏం చేస్తున్నది? ఆయన మాటకు లోబడుతున్నది. హల్లెలూయా. ఈరోజు పిల్లలముగా మనం ఏం చేయాలా? దేవుని మాటకు లోబడితే దైవ కార్యాలు మన జీవితంలో గొప్పగా చూస్తాం. హల్లెలూయా. వచ్చిన గోసల్లా ఏముంది అంటే మరియమ్మైనా ఇన్నది కావచ్చు, ఇంతో అంతో కష్టపడ్డది యేసయ్య కోసం. ఏం కష్టపడని మనం మాత్రం ఆగం. తప్పు కదా? అంత ఎప్పుడు నువ్వు పడ్డ కష్టం అనుకున్నావు, మరియమ్మ పడడానికి ఎంత కష్టం. హేరోదు చంపేస్తున్నాడట అనగానే దేవదూత వచ్చి చెప్పగానే రాత్రి ఏం చేస్తున్నారు? ఎంత కష్టం చూడు. రాత్రికి రాత్రి చంటి బిడ్డను ఎత్తుకొని ఎక్కడికి ప్రయాణం? పనులు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, ఫ్లైట్లు ఉన్నాయా, నడక, రాత్రిపూట చలి కావచ్చు, ఎటువంటి పరిస్థితి అయిన వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా అంత సాక్రిఫైస్ చేసి నా గర్భవాసమున దైవకుమారుడు పుట్టినాడు, ఆ దేవుడే నాతో మాట్లాడుతున్నాడని చెప్పేసి యోసేపు మరియమ్మలు ఇద్దరు కూడా ఆయన మాటకు లోబడి ఆయన ఎటు వెళ్ళమంటే కూడా అటు వెళ్ళినారు. అంత కష్టపడ్డ ఆమె సైతం ఏం చేస్తున్నది? యేసయ్య ఒక మాట ఆగమంటే ఆగుతున్నది. అమ్మా నా టైం రాలేదమ్మా అనగానే ఓకే డాడీ అంతే వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు మనలో చాలామంది ఎందుకు స్కిడ్ అయిపోతున్నారంటే, ఎందుకు పాడైపోతున్నారంటే, నా టైం రాలేదు బిడ్డ, వచ్చినప్పుడు చేస్తా. మరి ఒకవేళ అయ్యా అట్లేం చేస్తలేను, నేను ఆయన ఇచ్చేదాకా వెయిటింగ్ చేస్తున్నాను, చాలా సంతోషం. మరి ఒకవేళ ఆయన సమయం వచ్చేదాకా నువ్వు వెయిట్ చేస్తే నీ బ్రతికెట్లుంటుంది? ఆయన కార్యం చేసేదాకా ఆయన టైం వచ్చినప్పుడే చేయని. సొంత మందిరం కావాలా? ఏమని ప్రార్థన చేస్తున్నాము? నేనైతే ఒకటే, నీ టైం వచ్చినప్పుడే సమస్తం సమకూడి జరుగుతుంది, అంతే. ఇక నా ఇష్టానుసారంగా ఒకవేళ నేను స్టెప్ తీసుకుంటే అది ముగించబడకపోవచ్చు, దానివల్ల రకరకాల తంటాలు ఏర్పడవచ్చు. కానీ దేవుడు తన సమయం వచ్చినప్పుడు గనుక, సమయం వచ్చేదాకా కూడా మనము ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటే మరి సమయం వస్తుందా రాదా? అసలు దేవుడు ఏమన్నాడు? ప్రసంగి రాసిన గ్రంథంలో ఏమన్నాడు? అరే అవునా కదా? అంటే నువ్వు చేసే నేను చేసే ప్రయత్నానికి అసలు నా ప్రయత్నము సఫలమయ్యే టైం అనేది ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం వచ్చే టైం అనేది ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది. నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం వచ్చే టైం అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది వచ్చేదాకా కొంచెము ఓపికతో నువ్వు కనిపెట్టే వ్యక్తి అయి ఉండాలి. అందుకని మరియమ్మ గారు అట్లా కనిపెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పేసింది? అయ్యా అడిగినాను, కానీ ఏం చెప్పినాడు? యేసయ్య గారి టైం అట్లా రాలేదట, ఆయన టైం వచ్చినప్పుడు చేస్తాడట అనగానే వారందరూ కూడా కాముగానే ఉన్నట్టున్నది. అయితే ఆయన మాట విన్నారు కాబట్టి ఆయన టైం వచ్చినప్పుడు ఏ కార్యం చేసినాడంటే, అంతకుముందు ద్రాక్షారసం తాగిన వాళ్ళు కంటే ఇప్పుడు యేసయ్య టైం వచ్చినప్పుడు జరిగిన కార్యము ద్వారా జరిగిన ద్రాక్షారసం టేస్ట్ అట చాలా బాగున్నది. హల్లెలూయా. ఈరోజు నీ సొంతంగా తీసుకుంటే అంత టేస్ట్గా ఉండదు నీ బ్రతుకు. ఈరోజు మన బ్రతుకు టేస్ట్గా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా మారాలి, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే ఆయన సమయం వచ్చినప్పుడు జరిగే కార్యము ద్వారా నైతేనే నీ బ్రతుకు టేస్ట్గా మార్చబడుతుంది, నీ బ్రతుకు మేలుకరంగా మార్చబడుతుంది, అనేకులను ప్రభావితం చేయగలుగుతుంది. నువ్వు సొంతంగా పొందుకునే ఉద్యోగం అయితే అది అంతంత మాత్రమే. దేవుడే ఇచ్చిన ఉద్యోగం అయితే నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, అనేకులను కూడా నువ్వు పోషించగలుగుతావు. నువ్వు మొదలుపెట్టిన వ్యాపారం అయితే నీ కుటుంబం మాత్రమే పోషించబడుతుంది. దేవుని కృపచేత, దేవుని ప్రణాళిక చేత ప్రారంభించబడినది అయితే అనేకులను తృప్తిపరుస్తుంది. హల్లెలూయా. అనేకులు వచ్చి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉంచుతుంది.
ఇక్కడ జరిగింది అది. వాళ్ళు సొంతంగా తయారు చేసిన ద్రాక్షారసం లేనికి టేస్టు యేసయ్య మాట ద్వారా జరిగిన కార్యానికి వచ్చిన ద్రాక్షారసము టేస్ట్ చాలా బాగున్నది. హల్లెలూయా. అంటే యేసయ్య కార్యం చేసేదాకా, యేసయ్య ఇచ్చేదాకా ఓపికతో సహనంతో ఉండి నువ్వు పొందుకునేది నీ కుటుంబాన్ని నిన్ను దీవించేదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఆ ద్రాక్షారసం తాగిన వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు మొదట ఏం చేసినావు, మంచి ద్రాక్షారసం దాచుకొని జబ్బు ద్రాక్షారసం మాకు పోసినావు అని అంటున్నారు. వాస్తవానికి మంచి ద్రాక్షారసం దాచుకున్నారా? అసలు ద్రాక్షారసమే లేదు. ఈరోజు ఆ సమాధానమే లేదు, నెమ్మదే లేదు, సమృద్ధే లేదు, ఆరోగ్యమే లేదు, ఐశ్వర్యమే లేదు అనుకుంటున్న నీ బ్రతుకులో కూడా దేవుని కార్యము చేసేదాకా, ఆ టైం వచ్చేదాకా నువ్వు వెయిటింగ్ చేసి దేవుని దక్షిణ హస్తము కింద నువ్వు కనిపెట్టుకొని ఉంటే ఏం జరుగుతుందట, ఆ ద్రాక్షారసం ఎట్లా టేస్ట్గా ఉన్నదని అనేక సాక్ష్యం ఇచ్చినారో, నీ సమాజం కూడా, నీ సంఘము కూడా, నీ ఇరుగు పొరుగు వారు కూడా, అనేకులు కూడా నీ కోసము సాక్ష్యం ఇచ్చే స్థితిలో నీ బ్రతుకును దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, ద్రాక్షరసం ఎక్కడి నుంచి తెచ్చినావు, దాచుకున్నావా ఏంది అంటున్నారు. దాచుకునుడు కాదు, దయామయుడు తన కృపచేత అనుగ్రహించిన ద్రాక్షారసం ఇది. హల్లెలూయా. పండ్లు పిండి తీసుకొచ్చిన ద్రాక్షారసములకు లేని టేస్టు ఒట్టి నీళ్లకు దేవుని మాట ద్వారా జరిగిన కార్యానికి ఆ టేస్ట్ వచ్చేసింది. హల్లెలూయా. సంవత్సరాల కాంచి కష్టపడడానికి లేని పేరు ప్రఖ్యాతలు దేవుని మాట ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ద్రాక్షారసం రెడీ చేయడానికి టైం పట్టలేదంటవా? మొదటి ద్రాక్షారసం తయారు చేయడానికి కొంత టైం పట్టింది, కొంత డబ్బు ఖర్చు అయింది, కానీ అదేం కాలే, అందరికీ సరిపోలే, అంత మధురంగా కూడా లేదు. అంటే నీ సొంత ప్రయత్నము ద్వారా చేసిన దానికి అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కానీ యేసయ్య మాట ద్వారా నువ్వు పొందుకునేది, యేసయ్య దగ్గర కనిపెట్టి నువ్వు పొందుకునేది, యేసయ్య కార్యం కోసం ఎదురు చూసి నువ్వు పొందుకునేది, అది దీవెనకరంగా మార్చబడుతుంది నీ బ్రతుకుకు. హల్లెలూయా. దేవుడిచ్చేదైతే మనుషులు చూసే ప్రేమ కంటే దేవుడు చూపే ప్రేమ కోసం వెయిటింగ్ చేస్తే, చాలామంది దేవుడు నీకు ఇచ్చే బంధం కోసం వెయిటింగ్ చేయలేక వీళ్ళు సొంతంగానే వీళ్ళు ఏం చేస్తారు, బంధాలు కలుపుకుంటారు. హల్లెలూయా. అందుకే చాలామంది జంటల జీవితాలు ఏమవుతున్నాయంటే మంట కలిసిపోతున్నాయి. చాలామంది జంటలు మంట కలిసిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు తను నిన్ను ప్రేమించినాడు కాబట్టి ఆయన లెక్క ప్రేమించే వ్యక్తిని, ఆయన లెక్క ప్రేమించే అమ్మాయినే కావచ్చు, అబ్బాయినే కావచ్చు, నీ జీవితంలోకి తీసుకొచ్చేదాకా కూడా నువ్వేం చేయాలా, వెయిటింగ్ చేయాలి. హల్లెలూయా. అలా వెయిటింగ్ చేస్తే ఆయన మధురమైన వ్యక్తిని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొందరు ఏం చేస్తారు, తొందరపాటు, ఇక కాదులే, అది పోదులే, అరే ఈ ద్రాక్షరసం సరిపోతలే, అది అయిపోయింది, వాళ్ళు వచ్చి మీద పడి తట్టున్నారు, ఈ యేసయ్య దగ్గర ఏమున్నదిరా, ఏం లేదు, పోయి ఇంకా ద్రాక్ష తోట పోయి తెపో, అట్లాంటి ప్లాన్లు ఏం చేయలే. మరియమ్మ గారు వచ్చి యేసయ్యని అడగగానే ఆయన ఏమంటున్నాడు, ఇమీడియట్లీ చేస్తున్నాడా? ఆయనకు తెలుసు. ఏం తెలుసు, నేను ద్రాక్ష పండ్లు తేవాల్సిన అవసరం లేదు, ఏదో పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, నా మాటతోటి ఏదైనా జరుగుతుంది కదా అని ఆయన కూల్గా ఉన్నాడు. హల్లెలూయా. చిన్న టెస్ట్ చేసినాడు, నా మాట మీద వాళ్ళు ఓపికతో చూస్తారా లేదా, అంతే తప్ప ఆయన ఇమీడియట్లీ చేయలేకనా, ఎప్పుడైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. కానీ ఒకటి ఏంటంటే, నేను చెప్పిన కదా నా సమయం వచ్చేదాకా ఆగుమానంటే ఆగుతారా లేదా అని చూసినాడు. వాళ్ళు ఆగినారు కాబట్టి గొప్ప కార్యం, అంతకుముందు చూడని టేస్ట్ వాళ్ళ బ్రతుకులలో చూస్తున్నారు. అంత మంచి ద్రాక్షారసాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఈరోజు నీవు కూడా అలాగే ఉంటే, నీవు కూడా అంతకుముందు చూడని ఆశీర్వాదాన్ని, అంతకుముందు నీ కుటుంబంలో చూడని సమృద్ధిని ఇప్పుడు దేవుడు నీ చేతనే చూపించే కృప కలిగిన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.